వుపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు ప్రముఖ సాధారణ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ బేరి ఆంజనేయుల్ రెడ్డి గారు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కార్డియాలజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ క్లినికల్ ఎండోక్రైనాలజీ అండ్ డయాబెటీస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ థైరాయిడ్ డిజార్డర్స్ గ్రాడ్యుయేట్ ఇన్ రీసెంట్ అడ్వాన్స్ ఇన్ వైరాలజీ డయాబెటీస్ పాయిజన్ కేసులు విష జ్వరాలు చికెన్ గున్యా డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ స్వైన్ ఫ్లూ సాధారణ జ్వరం బీపీ షుగర్ థైరాయిడ్ లివర్ కిడ్నీ గ్యాస్ట్రిక్ సమస్యలు కోవిడ్-19 కేసులు పోస్ట్ కోవిడ్ కేసులు పాముకాటు తేలుకాటు వంటి అన్ని రకాల వ్యాధి సంక్రమణ మరియు అంటువ్యాధులకు చికిత్స వృద్ధులకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చెడు వ్యసనాలకు బానిసైన వారికి ట్రీట్మెంట్ చేయబడును వుపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 24/7 అంబులెన్స్ ఎమర్జెన్సీ అండ్ ఫార్మసీ సౌకర్యం కలదు మరిన్ని వివరాలకు సంప్రదించండి వుపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బచ్చల బాలయ్య కళ్యాణ మండపం దగ్గర రైల్వే స్టేషన్ రోడ్ ఒంగోలు ఫోన్ 08592225500 నమస్తే పీఎన్ న్యూస్ స్వాగతం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు యేదా సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఒంగోలు కోర్టు సెంటర్ వద్ద గల సెంట్రల్ కేఫ్ నుండి ట్రంక్ రోడ్డు వరకు పాదయాత్ర చేస్తూ కాంగ్రెస్ పార్టీ కరపత్రాలు పంచుతూ దేశాభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశం రాష్ట్రం అభివృద్ధి చెందుతాయని చేయి చేయి కలుపుదాం కాంగ్రెస్ పార్టీని బలపరుద్దాం చేయి చేయి కలుపుదాం రాహుల్ని ప్రధాని చేద్దామని నినాదాలు చేశారు కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీసీఎల్ కో చైర్మన్ వద్దని మల్లికార్జునరావు పీసీసీ సభ్యులు షేక్ రసూల్ కొప్పోలు సుబ్బారావు జిల్లా ప్రధాన కార్యదర్శి సుదర్శి రవి మండల పార్టీ అధ్యక్షులు తెలగపూడి బుజ్జి జిల్లా ఐఎన్టీసీ చైర్మన్ వంగరాల శ్రీను జాకబ్ శామ్యుల్ జిల్లా నాయకులు మరియు మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మోడీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటానికి నిమిత్తంగా మహాత్మా గాంధీకి వినతి పత్రం సమర్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ వినండి పత్రికా ముఖం ప్రజలు చెప్తా ఉన్నారు 10,000 రూపాయలు ఇచ్చి 20,000. మరి ఈ సందర్భంలో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి కాంగ్రెస్ పార్టీని బలపరచండి రాహుల్ గాంధీని ప్రధాని చేసుకుంటేనే మరి దేశం కానీ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము అలాగే ఈరోజు రాష్ట్రంలో పరిపాలన చూస్తే గడిచిన 4 సంవత్సరాల్లో మరి ప్రజలందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుభవిస్తూ ఉన్నారు ఒక పక్క యువతకు ఉద్యోగాలు లేవు ఉన్నటువంటి కంపెనీలు మరి జగన్మోహన్ రెడ్డి గారు వాటిని బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఆయనకి చందాలు ఇవ్వాలి చందాలతో కాదు ఆయనకి భాగస్వామ్యం ఇవ్వాలి రాష్ట్రంలో ఏదైనా కంపెనీ ఉండాలన్నా కంపెనీ నిలబడాలన్నా కొత్తగా కంపెనీ ఒకటి పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి భాగస్వామ్యం ఇవ్వాలి లేదా ఆయనకి కప్పం కట్టాలి అలా అయితేనే రాష్ట్రంలో పరిశ్రమలు కొత్త కంపెనీలు కానీ వస్తాయి మరి దీంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ చేయి చేయి కలుపుదాం కాంగ్రెస్ పార్టీని బలపరుద్దాం చేయి చేయి కలుపుదాం రాహుల్ గాంధీని ప్రధాని చేద్దాం అనేటువంటి లక్ష్యంతో మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా భారతదేశ వ్యాప్తంగా మార్చి 26వ తారీఖు వరకు కూడా ప్రతి నియోజకవర్గంలో పాదయాత్రలు చేస్తా ఉన్నారు మరి ఇప్పటికైనా సరే గడిచినటువంటి 8 సంవత్సరాల్లో అటు తెలుగుదేశం పార్టీ కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రజలకి మాయమాటలు చెప్పి వంచన చేసి మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తీసుకొని వస్తాం మేము అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తాం మేము అధికారంలోకి వస్తే ఉత్తరాంధ్రని రాయలసీమని మహాద్భాగ్యంగా తీర్చిదిద్దుతాము అలాగే రాజధాని నిర్మాణాన్ని నిరాటంకంగా కొనసాగిస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి పరిస్థితి మరి ఈరోజు నరేంద్ర మోడీ గారిని కనీసం అడగలేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఢిల్లీ ఎందుకు పోతున్నాడో తెలియదు
తెలియదు. మరి ఆయన చెప్పేటువంటి 3 రాజధానుల మీద ఈరోజు కేంద్రం చెప్పింది. మేము 3 రాజధానులకి మద్దతు లేదు. ఏదైతే విభజన చట్టంలో పెట్టారో అదే విధంగా మేము అమరావతినే రాజధానిగా మేము చూస్తున్నాము, అమరావతి రాజధాని నుంచి చెప్పడం జరిగింది. మరి ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని మోసం చేయడం ఆపి రాజధానిని అభివృద్ధి చేయాలని చెప్పేసి ప్రత్యేక హోదా సాధించేంత వరకు అవినీతిని ప్రశ్నించినందుకు తప్పుడు కేసులు పెట్టించి తనను బెదిరిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని దళిత హక్కుల పోరాట సంఘ జిల్లా అధ్యక్షులు చావబత్తిన రాంబాబు డిమాండ్ చేశారు. దాని కలెక్టరేట్ వద్ద రిలే నిరాహారదీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సూపరింటెండెంట్గా పనిచేస్తున్న తాళ్ళూరు నరసింహరావు నా మీద మరియు మా జిల్లా అధ్యక్షుడు చావబత్తిన రాంబాబు మీద అక్రమంగా 1 టౌన్ పోలీస్ స్టేషన్లో 31వ తారీఖు కేసు పెట్టారు. నన్ను పోలీసు వారు పిలిపిస్తే మేము వెళ్ళి వారి మీద 1వ తారీఖు కేసు నమోదు చేసాము. ఫిర్యాదుగా సిఐ గారు అతను పిలిపించి మాట్లాడతామని చెప్పారు. అయితే మేము కోరుతుంది ఏంటంటే నరసింహ దగ్గరికి మేము ఇంతవరకు ఈ 15 సంవత్సరాల్లో ఎప్పుడు ఏ రోజు వెళ్ళి 1 రూపాయి కూడా అడగలేదు. అయితే నరసింహరావు మా మీద తప్పుడు ఫిర్యాదులో మేము వెళ్ళి 20,000 రూపాయలు ఆయన డిమాండ్ చేసామని చెప్పేసి ఆయన మా మీద ఫిర్యాదు చేశాడు. అయితే దీన్ని మేము సవాలుగా స్వీకరించి మేము ఏ తప్పు చేయకపోయినా మా మీద తప్పుడు అక్రమంగా కేసు బనాయించిన నరసింహరావుని ఆయనతో ఉన్న హర్షపీడతము అదేవిధంగా కరుణాకర్లపై ఆయన బినామీలైన వీరిపై కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా శేషయ్య వెంకట్రావు చారిటబుల్ ట్రస్ట్ కలిగి ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన తాళ్ళూరు నరసింహరావు ట్రస్ట్ నడుపుతున్నాడు. ఏదైతే రిజిస్టర్ ఆఫీసులో అక్రమ సంపాదనలు సంపాదిస్తూ వేల కోట్ల రూపాయలు ఈ ట్రస్ట్లో ఇవన్నీ బ్లాక్ మనీని వైట్ మనీగా చూపిస్తున్నాడు. ఈరోజు మేము ఈ పత్రికా విలేకరుల ముందు మేము సముఖంగా చెబుతున్నాము. ఖచ్చితంగా ఆయన అవినీతిని బయట పెడతాము. ఆయన చేస్తున్న ఒక ప్రభుత్వ ఉద్యోగండి ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ట్రస్ట్ నడిపిస్తున్నాడు. ఆ ట్రస్ట్ను రద్దు చేసి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం నుంచి ఆ తాళ్ళూరు నరసింహరావుపై ప్రభుత్వం ఎమ్మటనే సస్పెండ్ చేసి ఆయన ఉద్యోగం నుంచి రిమూవ్ చేయాలని చెప్పేసి మేము దళిత హక్కుల పోరాట సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ కార్యాలయాల్లో మతపరమైన చిహ్నాలు ఉండటం రాజ్యాంగ విరుద్ధమని తక్షణమే తొలగించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో నారిన సుబ్బయ్య, ఇతర సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలు కానీ ఎక్కడ కూడా మతపరమైన చిహ్నాలు ఉండకూడదు. అయితే అంతేగాని ఎవడప్పో ఒక మతపరమో ఒక కులం వాళ్ళతో కాదు ప్రకాశింపము మన అందరి సొంత ప్రకాశింప లేకుండా అది ఎలా జరిగింది నమ్మమంటారా? ఎప్పుడో చీకట్లో జరిగిన విషయం. దేశం లౌకిక రాజ్యంలో ప్రభుత్వ కార్యక్రమాలు ఎక్కడ కూడాను మతపరమైన చిహ్నాలు ఉండకూడదు. అలాంటిది ప్రకాశం భవన్లో ఒక మతపరమైన చిహ్నాన్ని శివలింగాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారో తెలియదు. ఆ స్థలంలో చటిలాడుకునేవాళ్ళు గతంలో. ఆ స్థలంలో ఎవరికి తెలియకుండా చీకట్లో శివలింగం పెట్టి చుట్టూ గోడ కట్టారు. దీనికి కలెక్టర్ బాధ్యత వహించాలి. ఎందుకంటే సీమ చిటుక్కుమన్న కలెక్టర్ కార్యాలయంలో ఆయనకు తెలియకుండా జరగదు. సీమ చిటుక్కుమన్నారంటే కలెక్టర్ తెలియాల్సిందే. అలాంటి కలెక్టర్ కార్యాలయంలో శివుని విగ్రహాన్ని ఒక మతమైన రాజ్యాంగ విరుద్ధం పనులు చేశారంటే దానికి కలెక్టర్ గారే బాధ్యత వహించాలి. తక్షణమే కలెక్టర్ గారు ఎవరు ఏర్పాటు చేశారో తెలుసుకొని వాళ్ళని సస్పెండ్ చేయటమా, వాళ్ళపై శాఖాపర చర్యలు తీసుకోవడమా ఏర్పాటు చేయాలి. అలాగే వెంటనే ఆ శివలింగాన్ని ఇతరుల సొత్తు కాదు, మన అందరి సొత్తు కాబట్టి అందరూ అన్ని మతాలు అన్ని కులాలు ఉంటే సంబంధించింది ప్రకాశం భవన్ కాబట్టి ఒక మతపరమైన శిఖరం అలాంటి దానిలో నిర్మించకూడదు. సాక్షాత్తంగా ఉన్నటువంటి ఈ ఒక్క పరిపాలనా భవనంలో మీరు పరిపాలన మాత్రమే చేయాలి, పూజలు కాదు. ఈ పరిపాలన అనేది ప్రజలకు మాత్రమే అందించాలి. కానీ ఈ విధంగా గుళ్ళు కట్టి గోపురాలు కట్టి పూజలు చేస్తాం, పురస్కారాలు చేస్తామనంటే అది అర్థం లేని అర్ధరహితమైనటువంటి చర్య. ఇలాంటి చర్యలు ఎప్పుడూ కూడా మీరు చేయకూడదని చెప్పని నేను జేబీ భారత్ పార్టీ తరఫున
శివం ఫౌండేషన్ 6వ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ వద్ద అనాథలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బేబీ నిత్య బ్రహ్మరాంబ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ఏఎస్పీ అశోక్ బాబు, మారెల సుబ్బారావు, రమాదేవి, శ్రీహరి ఫౌండేషన్ ద్వారా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టారు. యంగ్ బాయ్ అయినా కూడా దీని ద్వారా ఒంగోలులో ఉన్నటువంటి చాలా నిరుపేదలకి దాదాపు 250 రోజుల నుంచి కంటిన్యూగా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈరోజు 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఫౌండేషన్ అదేంటి ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకి కొంతమంది వైద్యపరంగా అవసరమైనటువంటి 6గురికి సుమారు 10,000 రూపాయలు చొప్పున వాళ్ళు వెచ్చించి వారికి వైద్య నిమిత్తమును విద్యార్థులకి ఆ ఫీజుల నిమిత్తం ఇచ్చారు. ఇది చాలా సంతోషించేటువంటి విషయం అండి. అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదని చెప్తూ ఉంటారు. ఈ విధంగా ఈ శివం ఫౌండేషన్ ఇంకా అభివృద్ధికి వచ్చి చాలామందికి హెల్ప్ చేసి ఎంతో సహకారంగా ఉండాలని ఈ విధంగా ఒంగోలు నుంచి రాష్ట్ర స్థాయి దాకా 6వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అలాగే ఆడపిల్లల కష్టము అనుకునే రోజుల్లో వాళ్ళ పాప పుట్టినరోజు నుంచి చలివేంద్రం ద్వారా ఓపెన్ చేసి ఈరోజు ఇంత అంటే దిగ్విజయంగా చేశారు. కరోనా కాలంలో కూడా యాచకులు ఎక్కడున్నా కానీ వాళ్ళకి అన్నదానం చేయడము, అలాగే ఈరోజు చూసుకుంటే అంటే వైద్య ఖర్చులకు నిమిత్తం అయితేనేమి, చదువుకోవడానికి ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనైతేనేమి అందరికి కూడా 60,000 రూపాయలు ఈరోజు సాయం చేశారు. అలాగే వీళ్ళు పేరు ప్రఖ్యాతులు దిగ్విజయంగా సాగాలని చెప్పేసి వాళ్ళు సేవా దృక్పథంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి వాళ్ళకి 2 సంవత్సరాల నుంచి ప్రకాశం జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. దానిలో భాగంగా ఒంగోలు నగరంలో 250 రోజుల నుంచి ప్రతిరోజు అనాథులకు యాచకులకు 200 మందికి పైగా పేదవాళ్ళకి అన్నం పెట్టి కడుపు నింపుతున్నాడు. అటుకోతో పాటు శివం ఫౌండేషన్ నుంచి వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసి ఆడ ఏ ఆశ్రమం లేని వృద్ధులు కూడా ఆయన ఆశ్రమం కలిగజేస్తూ ఉన్నాడు. ఈరోజు ఒంగోలు నగరంలో ఇవాళ 6వ వార్షికోత్సవం జరుపుకోవడం అభినందన విషయం. భవిష్యత్తులో కూడా అతను తన సాయశక్తుల ఈ అనాథులకి పేదలకి నిత్య అన్నదానాన్ని కొనసాగిస్తానని హరిగారు చెప్పినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు. రాబోయే కాలంలో ఎంతోమంది పేదలకి విద్య, వైద్యం, మిగతా ఖర్చులు కూడా తన సమాజ సేవయే సర్వేశ్వరుని సేవయ అనే నినాదంతో 5 సంవత్సరాల క్రితం శివం ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు 6వ వార్షికోత్సవాన్ని సార్ అశోక్ బాబు గారి చేతుల మీదుగా 6వ వార్షికోత్సవం కేక్ కట్ చేసి ఈ యొక్క సెలబ్రేషన్ జరుపుకోవడం జరిగింది. శివం ఫౌండేషన్ స్థాపించిన నాటి నుంచి కూడా ప్రతి ఒక్క కార్యక్రమం పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతున్నాము. ఇంకా ముందు కూడా మంచి సేవా కార్యక్రమాలతో
పేద ప్రజలకు దగ్గరగా అందుబాటులో ఉంటామని తెలియజేస్తా ఉన్నాను. 2023-24 కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి మొండి చేసి చూపారని అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి ప్రకాశం జిల్లా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు చుండూరి రంగారావు, కేవీ ప్రసాద్, రైతు సంఘ నాయకులు, రైతులు, రైతు కూలీలు పాల్గొన్నారు. బడ్జెట్ ఇవాళ 45 లక్షల కోట్ల రూపాయలు, 35 లక్షల నుంచి 45 లక్షలకు పెరిగింది. అంటే 150% దాంతో పోల్చుకున్నప్పుడు పెరిగినప్పుడు ఆ ప్రకారంగానే ఈ కేటాయింపులు కూడా పెరగవలసినటువంటి అవసరం ఉంటే అలా పెంచకుండా ఉన్నది కారణంగా 3 లక్షల కోట్ల రూపాయలు రైతులు, రైతు కూలీలు, పట్టణ పేద ప్రజానీకానికి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. దీన్ని సవరింపు బడ్జెట్లో దామాషా ప్రకారం రావాల్సినటువంటి పేద ప్రజానీకానికి, రైతాంగానికి, రైతు కూలీలకి రావాల్సినటువంటి ఉపాధి హామీ రంగము, వ్యవసాయ రంగము, ఆహార రంగానికి కేటాయింపులు పెంచి తీరాలనేదే ప్రజల యొక్క ప్రగాఢమైనటువంటి కోరిక. దీన్ని ప్రాజెక్టులు, కొత్త ఫ్యాక్టరీలు తీసుకొచ్చి నిరుద్యోగ వృత్తి కల్పిస్తామని అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినాయి. ఆ హామీలు తొంగలో తొక్కబడినాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మాకు 25 పార్లమెంటు సీట్లు ఇవ్వండి, మేము కేంద్రం మెడలు ఉంచుతాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి ఈ బడ్జెట్లో ఈ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం జరిగితే ఈ రాష్ట్రాల నీటి హక్కులని హరించేటట్లు బడ్జెట్లో మరి అటు కర్ణాటకలో ఉన్న ఎగువ భద్రాకి నిధులు కేటాయిస్తూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ప్రజలు అయోమయంగా చూస్తూ ఉన్నారు రాజకీయ పార్టీల వైపు. అదేవిధంగా సంవత్సరం పైగా కేంద్రంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. రైతాంగం మా ప్రయోజనాలు కొంతైనా పరిష్కారం అవుతాయని ఆలోచన చేశారు. కానీ రైతులకి ఏమాత్రం ఈ బడ్జెట్ హామీ లేదు. వ్యవసాయ రంగానికి 165% మంది ప్రజలు ఆధారపడినటువంటి వ్యవసాయ రంగానికి వారి కేటాయింపులు చూస్తే చాలా నిస్సిగ్గుగా ఉంది. కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం తక్షణం ఈ బడ్జెట్ ప్రతిపాదనల్ని ఉపసంహరించుకొని ఇవాళ రాష్ట్రాల ప్రయోజనాలతో పాటు కేంద్రంలో ఆందోళన చేస్తున్నటువంటి రైతులను కాపాడుకునే దానికి, వ్యవసాయ రంగానికి అత్యధిక నిధులు కేటాయించేదానికి బడ్జెట్లో పునరాలోచన చేయాలి. సంతనూతపాడు మండలం సంతనూతపాడు గ్రామంలో అంబేద్కర్ నగర్లో వాణి ట్రస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం 10 లక్షల ఆర్థిక సాయంతో నిర్మించిన అమ్మవారి పోతురాజు విగ్రహ ప్రతిష్టలు ఘనంగా నిర్వహించారు. ఈ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో టీడీపీ సంతనూతపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిఎన్ విజయ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షులు మద్దినేని హరిబాబు, సంతనూతలపాడు మాజీ సర్పంచ్ అంకారావు, సాదినేని శ్రీరామ్మూర్తి, చెరుకూరి వెంకట సుబ్బయ్య, పావులూరి నారాయణ స్వామి చౌదరి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అడ్డండి మరి
పోలీస్ ప్రభుత్వ ఉద్యోగుల గడిచిన 4 సంవత్సరాల బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ స్థానిక కలెక్టరేట్ వద్ద సుబ్బారావు గుప్తా ధర్నా చేపట్టారు. ఇంట్లో చెప్పన్నావా? ప్రభుత్వ ఉద్యోగులు తిట్టుకుంటున్నారు నిన్ను. పోలీసులు అతి త్వరలో జెండా పడితే కొట్టేటట్టున్నారు. వైసీపీ జెండా మేమంతా వెళ్ళిపోతాం వేరే పార్టీలకి. నీ పార్టీ ఉంటే కొట్టేటట్టున్నారు. అన్నా నీకు నాకు ఖర్చు ఉంటుంది పోలీసులు అంటే. ఎందుకంటే మమ్మల్ని జైలుకి పంపించారు నిన్ను నన్ను. అది మన వ్యక్తిగతం అన్నా. అట్టని చెప్పి నువ్వు పోలీసు వాళ్ళు మొత్తం మీద కక్ష తెచ్చుకోవాలంటే అది కరెక్ట్ కాదు. నన్ను పెట్టారు జైల్లో, నేను పెట్టిన లాంటి జైల్లో నేను చెప్పకూడదన్నా. అందరం తిన్నాడమే. అది దానివల్ల నువ్వు డెవలప్ అయ్యావాడా, లేకపోతే నీకు సీఎం అయ్యేవాడి కాదు. ఆ పోలీసులకు నువ్వు అర్జెంటుగా న్యాయం చేయి. అలానే ప్రభుత్వ ఉద్యోగులు ఏమండి 100 మంది ఉద్యోగస్తులుంటే 1 అర పై డబ్బులు వస్తాయి. మిగతా వాళ్ళకి ఎవరికి రావు. వాళ్ళు జీతాల మీద బతకాలి, వాళ్ళు పిల్లల్ని పోషించుకోవాలి. వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. నేను చాలామందిని ఎంక్వైరీ చేశా. పిల్లిళ్ళు లాగినాయి అంట, ల్యాండ్స్ కొని అగ్రిమెంట్ చేసుకున్నారు, రిజిస్ట్రేషన్ చేయాలని డబ్బులు లేవు. ఏం చేయాలి? నువ్వేమో వచ్చినట్టు కాగితం పంపిస్తావు, పైగా దానికి ట్యాక్స్ కట్ చేస్తావా? ఏం దారుణం అన్నా. అసలు టీఏ అయితే మర్చిపోయారంట. అయ్యా మా జీతం మాకు వచ్చే చాలు బతుకు జీవుడు అంటున్నారు. ఒక డిపార్ట్మెంట్ కాదు, నువ్వెవరికి ఇస్తున్నావు? పోలీసు వాళ్ళకి జీతం ఒకటి ఇస్తున్నావు, జ్యుడిషియల్కి ఇస్తున్నావు, మిగతా వాళ్ళకి జీతం కూడా టయానికి ఇవ్వట్లా. మీ ఇంట్లో నువ్వు అద్దె కట్టాలంటే తెలిసిద్ది, మీ ఇంట్లో పిల్లలు చదివిస్తారని నీకు తెలిసిద్ది. నీ కింద పిఎలు ఉన్నారు, సలహాదారులు, వాళ్ళు కడతారు. వాళ్ళకి ఎవరు కడతారండి? పోలీసులకి ఉద్యోగస్తులకి డబ్బులు. ఇది చాలా దారుణమైన విషయము. మీరు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ నిధులు విడుదల చేయకపోతే నేను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలీసు కుటుంబాన్ని, ప్రతి ఉద్యోగస్తుడి కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళ యొక్క పెళ్ళాం బిడ్డల్ని వాళ్ళ మీద చట్టం ప్రయోగించడానికి లేదు. ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద నువ్వు ప్రయోగించుకోవచ్చు. పోలీసుల మీద వాళ్ళ పెళ్ళాం బిడ్డలు చేస్తే చట్టం లేదంటే ఎంక్వైరీ చేశా. వాళ్ళందరినీ పోగు చేసి భారీ ర్యాలీ పెడతా. ఏ ప్రభుత్వంతో పని లేదు. నాకు ఒక పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్తే పెట్టేస్తా. ఈ వార్తలు సమాప్తం. నమస్కారం. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. ఇప్పుడు విజయవాడ, గుంటూరుకు వెళ్లనవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్. అనుభవజ్ఞులైన వైద్యులు డాక్టర్ ఇల్లూరి జీవన్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, డాక్టర్ అనుష జుకుంట్ల ఎండి కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ గారి పర్యవేక్షణలో నిరంతరం అందిస్తున్న వైద్య సేవలు విష జ్వరాలు, సర్వాయన, పాము కాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, బీపీ, రక్తపోటు, షుగర్ కోమా, థైరాయిడ్ కోమా, కొలెస్ట్రాల్ సమస్యలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, తలనొప్పి, తల తిప్పటం, కీళ్ల నొప్పులు, నరాల వ్యాధులు, అధిక బరువు సమస్యలు, పక్షవాతం, ఫిట్స్, రక్తహీనత, అల్సర్, జీర్ణ సంబంధిత సమస్యలు, లివర్ వ్యాధులు, పసిరికలు, వాంతులు, విరోచనాలు, ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, దగ్గు, ఎలర్జీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, గుండె వ్యాధులకు చూడబడును. ఈసీహెచ్ఎస్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఈఎస్ఐ, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, ఏపీఎస్పీడీసీఎల్ అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. సెల్ నంబర్స్ 7799885570 మరియు 7799885571.